2026లో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఇటు టీవీకి అటు డిఎంకే మొత్తం పోటాపోటీగా అయితే ప్రచారం చేస్తున్నాయి. ప్రతి శనివారం కూడా 2 జిల్లాల్లో పర్యటిస్తున్నటువంటి విజయ్ అయితే భారీ బహిరంగ సభలు చేస్తున్నాడు. అలాగే రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నాడు. అయితే రాత్రి జరిగినటువంటి కరూర్ దగ్గర వేలుస్వామిపురంలో జరిగిన ఈ బహిరంగ సభలో భారీగా జనాలు వచ్చేసారు. అయితే అక్కడ 10,000 మందికి మాత్రమే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. కానీ లక్షల్లో జనాలు వచ్చేసారు. ఆయనకి అభిమానులు ఎక్కువ కాబట్టి వచ్చేస్తుంటారు. అయితే సరైనటువంటి ఏర్పాట్లు అయితే అక్కడ చేయలేదు. మన బెంగళూరులో ఏ విధంగా అయితే ఆర్సీబీ నిర్వహించిందో ఒక విజయోత్సవ సభ, అదే విధంగా తయారైంది ఇక్కడ కూడా. ఇంతకుముందు కూడా విజయ్ ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరిగినప్పుడు ముందు జాగ్రత్త పాటించలేకపోయాడు. ఇప్పుడేమొచ్చేసి ఒకరి తర్వాత ఒకరు ఆయన్ని కలవడానికి వస్తే చివరికి 39 మంది ఇప్పటి వరకు చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అందులో చిన్నారులే 8 మంది, 16 మంది మహిళలు, మిగతా 15 మంది ఏమొచ్చేసి పురుషులు. ఇంత దారుణం అంటే నాయకులకి ప్రజల యొక్క ప్రాణాలు అవసరం లేదు. ఇప్పుడు డిఎంకే పార్టీ ఈ శవాలను పట్టుకొని రాజకీయం చేస్తుంది. అది ఎవరికైనా కామనే, ఇక నేను చేయలేరు. ఇంకా రాజకీయం చేయడానికి మంచి అవకాశం, అది స్టప్ దొరికింది ఇప్పుడు డిఎంకేకి. ఈ 39 మందిని పట్టుకొని ఇంక ఆ 50 మందిలో ఇంకెవరైనా చనిపోతే మొత్తం వీళ్ళందరినీ ఇప్పుడు పట్టుకొని రాజకీయం చేసి గెలవడానికి చూస్తుంది డిఎంకే. డిఎంకే కూడా ఇదే విధంగా చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ శవ రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఎవరికి బాధ ఉండదు. ఇప్పుడు డిఎంకేకి పండగ. విజయ్ గారు ఏమొచ్చేసి మహా అయితే నాకు బాధగా ఉంది, ఆ బాధని వర్ణించలేకపోతున్నాను, వర్ణనాతీతం, ఏవో 2 ముక్కలు చెప్పేస్తుంటాడు. చనిపోయిన వారిని మనం తీసుకురాలేము, కానీ చనిపోకుండా ఉండడం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నువ్వు తోపు హీరో కదా తమిళనాడులో. మళ్ళీ నువ్వు తమిళనాడులో తోపు హీరో అయినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంతమంది వస్తారు జనాలు చూడడానికి నిన్ను? అలాంటప్పుడు నువ్వేం ఏర్పాట్లు చేస్తున్నావు? ఇప్పుడు ఆ 39 మందిని తీసుకురాగలవా? ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి? ఆ తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళ యొక్క కడుపు కోత తీరుస్తావు? ఆ మహిళలు, ఆ కుటుంబాలకు మొత్తం చిదిమేసావు కదయ్యా. ఇలాంటి సభల్లో చనిపోలేదని నేను చెప్పను, కానీ ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాలి, ముందు జాగ్రత్తగా పాటించాలి. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతున్నారా? ఈ ప్రజలకు కూడా సిగ్గు లేదు, లజ్జ లేదు, సీము నెత్తురు ఏమీ లేదు. హీరో అంటే చాలు పడి చేస్తారు. ఎంత చెత్తగా తయారయ్యారంటే, అంటే ఓట్లేసే వాళ్ళు కాదు వీళ్ళందరూ, ఆ సినిమా హీరోని చూడడానికి వచ్చేసేను. మరి టీవీల్లో చూస్తారు, ఫోన్లో చూస్తారు, నిరంతరం వాళ్ళ యొక్క నిజ జీవితాలు తెలుస్తాయి. వాళ్ళు పెద్ద పోటుగాళ్ళు కాదని తెలుస్తుంది. అయినా సరే మీద పడిపోతుంటారు. ఇంత చెత్త దరిద్రమైనటువంటి ప్రజలు మన దేశంలోనే ఉన్నారు. పని ఉండదు, పాటు ఉండదు. మన దగ్గర అయితే యువత ఎంత దారుణంగా తయారైందంటే అంత దారుణంగా తయారైంది. ఎవ్వడు పని చేసుకోకుండా తిరగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి హీరోలు కానీ రీల్ చేసుకోవడానికి ఎక్కడెక్కడో కొండల మీద రీల్ చేయడం, అక్కడ నుంచి పడిపోవడం, తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చడం, బైక్ రైడింగ్లకి వెళ్ళడం, ఎక్కడో యాక్సిడెంట్ చావడం, లేదా కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం, ఆ తర్వాత తల్లిదండ్రులు ఏమి వీళ్ళకి సేవలు చేయడం. ఎంత చెత్తగా ఉంది మన దేశంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి, రాజకీయం పరిస్థితి. 39 మంది చనిపోయారంటే నేను ఒక్క విజయనే తప్పు పట్టను, అక్కడికి వెళ్ళినటువంటి ప్రజలది కూడా తప్పే. అందరం బాధ్యత వహించాలి.